రియాక్ట్ అవ్వటం మీద మీరు చప్పట్లు కొట్టడం మీద మీరు అడిగారండి. నేను చప్పట్లు కొట్టలేదండి. మీరు దయచేసి ఒకసారి చూడండి అది. रुको जरा सबर करो. వేరే దానికి కొట్టిన చప్పట్లకి ఇక్కడ అది ఎడిట్ చేసి వేశారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. జేడి చక్రవర్తి గారు అయి ఉండొచ్చు. ఆయన అక్కడ నాకు అప్రిషియేట్ చేశారు. అండ్ ఇట్స్ లైవ్ ని మనం ఎడిట్ చేయగలుగుతామా? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. టు బి వెరీ ఆనెస్ట్, ఫస్ట్ టైం పాడినప్పుడు మా ఎవరికి రిజిస్టర్ అవ్వలేదు. ఈవెంట్ లైవ్ చూస్తే కనుక ఫస్ట్ అందరికంటే ఎక్కువ లేచి చప్పట్లు కొట్టింది జేడి చక్రవర్తి గారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మాకు చాలా మంది చీఫ్ గెస్ట్లు వచ్చారండి. ఫైవ్ చీఫ్ గెస్ట్ ఉన్నట్టున్నారు రోజు, 4-5. అందులో ఆయన ఒకళ్ళు. కానీ ఆయన పిలవడం చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది. ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ అక్కడ ఒకలాగా చేసి తర్వాత బయటకు వచ్చి మాట మార్చడం నేను నిజంగా హర్ట్ అయ్యాను. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. అండ్ అంతేకాకుండా మా నాన్నగారికి మెసేజ్ ఏమని పెట్టారు, మా డాడీతో కాల్ ఏం పెట్టారు, దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మనోడికి ఇంకా మైలేజ్ వెళ్తుంది, మనోడికి వైరల్ అవుతాడు. ఇట్స్ గుడ్. నేను ఇప్పుడు మాట్లాడడం వల్ల ఇది ఇంకా పెద్దగా అవుతుంది. ఎవరికి కావాలండి ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? వీడియో మెసేజ్ పెట్టారు మీకు వెళ్ళే ముందు నేను ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను, కొంచెం హార్ష్గా మాట్లాడతాను, మనోడిని ఫీల్ అవ్వద్దని చెప్పమని చెప్పారు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అది ఎంత తప్పండి. అది ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఒక పర్సన్ ఉండొచ్చా? ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నారా? ఎక్కేస్తున్నావేంట్రా? డబుల్ వాయిస్ అంటారా? అంతే కదండి, 2 ఫేస్డ్ అది. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఇప్పుడు ఒక మాట మీద నిల్చోండి. మీరు తప్పని చెప్పండి, ఖండించండి, నేను ఒప్పుకుంటాను తప్పని. దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం మీద కూడా ఈయన అటెన్షన్ బాగా గ్రాప్ చేయగలుగుతాడు ఇది అని చెప్పి నా గురించి చాలా మంచి మాట మాట్లాడారు స్టేజ్ మీద. మా డాడీ గురించి, నా గురించి. మోసం చేస్తున్నాడు బాగుపడరా? మనం చేసేది గుళ్ళో పూజ. మరి అంత హర్ట్ అయిన పర్సన్ అయితే నిజంగా వెళ్ళిపోవాలనుకుంటే, నిజంగా ఖండించాలనుకుంటే చేయాల్సింది కదా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఎక్స్ప్రెషన్ చూసారా మీరు? అది తర్వాత నేను క్లాప్స్ కొట్టింది, అది ఎక్కడదో ఇక్కడ చేశారు. లైవ్ లో ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. ఇట్స్ లైవ్. జనాలు ఏమి అంత పిచ్చోలు కాదు. లైవ్ లోది మేము ఎలా ఎడిట్ చేస్తాం? ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నేను మిస్ చేసిన మాట వాస్తవం. నాకు అర్థం కాలేదు, అందుకని నేను అంటున్నాను. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. బూతులు వాడుతున్నా మాట్లాడుతున్నా ఒక ప్రముఖ దర్శకుడిని నేను సెట్ లో కొట్టానండి. ఒక చాలా ప్రముఖ దర్శకుడిని సెట్ లో కొట్టా, ఒక ప్రముఖ నటుడిని సెట్ లో కొట్టానండి. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. కానీ ఎవరైనా ప్యాక్ ఆడటం, బూతులు మాట్లాడటం, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తే నేను కొడతాను. ఏం జీవిస్తున్నాడయ్యా? నందే నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. అందుకని నాకు యారగెంట్ అని ఒక ట్యాగ్ వచ్చింది. అలాంటిది నేను ఇది విని భరించటం అనేది పొరపాటు. పిచ్చి పీక్స్ కిలిపోయింది అందరికి. నేను లేచి వెళ్ళిపోతా అంటే, మరి నువ్వు అది చూసావో లేదో ప్రభు, పూజా వేడి నన్ను పక్కకి తీసుకెళ్ళాను స్పీకర్స్ దగ్గరికి. అపరా యు బ్లడీ ఫూల్, అసలు ఏమనుకుంటున్నారా మీరు? లేచి వెళ్ళిపోతున్నా నన్ను లాగే పక్కకి తీసుకెళ్లి, ప్లీజ్ అండి నవ్వుతూ ఉండండి, సీరియస్ అవ్వద్దండి, పళ్ళు తిరిగిపోతాయి తవ్వాని, ప్లీజ్ అండి, ఇట్స్ అబౌట్ దేర్ ఫ్యూచర్. బట్ దట్స్ అ మిస్టేక్. ఇప్పుడు ఇదంతా వదిలేసి అది మ్యాటర్ అయ్యి అది వైరల్ అవుద్ది, జేడి చక్రవర్తి వెళ్ళిపోయాడు అని. నేను చూసిన టీజర్ కి మీరు చూపిస్తున్న ట్రైలర్ కి ఎక్కడ సింక్ అవ్వట్లేదే. ఇదంతా అయిన తర్వాత నా స్పీచ్ లో నేనేం చెప్పానంటే, పాట పాడాడు, బాగా పాడాడు, కానీ అతను ఏం పాడాడు నా ఒక్క ముక్క కూడా వినలేదు. సరదాగా నా పంతాలో నా నేను అమ్మాయినే చూస్తూ ఉన్నాను అని చూపించాను.